మ్యామ్ ఇన్ని ఉద్యమాలు ఆయన ఎప్పటి నుండి స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుండి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. పాటలు పాడుతూనే ఉన్నారు. ప్రజల్లోకి ఉద్యమ స్ఫూర్తినైతే తీసుకెళ్తూనే ఉన్నారు. ఇటువంటి టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుంటారు. చాలామంది బెదిరింపు కాల్స్ కావచ్చు, డైరెక్ట్‌గా వచ్చి అయినా సరే ఆహ్, ఉద్ మీదకి రావడం కావచ్చు, చంపేస్తామనైనా బెదిరించి కూడా ఉండొచ్చు. ఇటువంటి సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేసుంటారు. ఆ టైంలో మీకు భయమేసేది కాదా? ఏమైద్దో మనిషికి అని చెప్పి ఎలా ఉండేది? కొన్నిసార్లు టెన్షన్ అయ్యేది. కాకపోతే నేను భయపడితే సాయి ఇంకా టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఒక ఒక విషయం గురించి బయలుదేరి వెళ్ళి డేర్‌గా నిలబడి వచ్చిన మనిషిని అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారని మనము మన పర్సనల్ దానికోసం అన్నామనుకోండి, వాళ్ళు ఇంకా డిసప్పాయింట్‌గా ఫీల్ అవుతారు. నన్ను అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే తిను ఈ రీజన్ తోటి నేను చేస్తున్నా, తినకు తెలియట్లేదు అని. నేను ఎప్పుడూ అలా చెప్పేదాన్ని కాదు. ఎంత పెద్ద ఇన్సిడెంట్ చాలామంది చాలా ఒకటని కాదు, అంటే ఇది పెద్ద వర్డ్ అవుతుందేమో చెప్తుంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈవెన్ చరిత్రలో చెప్పుకోలేని కొన్ని వందల విషయాలు ఉంటాయి. బయటికి తెలిసిన విషయాలే నిజం అనుకుంటారు మనుషులు. బయటికి తెలియని చెప్పుకోలేని కొన్ని వందల విషయాలను దాచిపెట్టే ఒక మనిషి ఉంటాడు ప్రతి ఒక్కరి జీవితంలో. సాయి జీవితంలో అది నేనే. ఆ విషయాలు ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విషయాలు బయటికి రావు అంటే అవి కొన్నిసార్లు మంచివి, కొన్నిసార్లు మంచివి కావు. అంతే. అట్లా అనేక సంఘటనలు జరిగినాయి. ఇది అది అని వీళ్ళు వాళ్ళు అని సంఘటనలు బేస్ చేసుకొని, లేదు వ్యక్తులను బేస్ చేసుకొని మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడే కంటే ఆయన చేయాలనుకున్నది చేసి చూపించడం గొప్ప విషయం అనుకుంటున్నాను. ఆయన స్ఫూర్తితో ఇంకా ఆయన బాటలో మీరు నడిచి ప్రజలకి ఏమైతే చేయాలనుకున్నారో అది చేయాలని అయితే దృఢంగా నిశ్చయించుకున్నారు. ఖచ్చితంగా. నేను బ్రతికున్నంత వరకు సాయి చంద్ చివరిగా ఏది మాట్లాడిండో, దేనికోసం అయితే తాపత్రయపడ్డాడో, ఏది చెయ్యాలనుకున్నాడో, ఎన్ని అడ్డులు వచ్చినా నేను చేసి తీరుతా. అయితే రీసెంట్‌గా మీరు ఈ బాధ్యతలైతే చేపట్టారు. ఎలా ఉంది మ్యామ్? ఇప్పుడే కొత్తగా వచ్చారు. వర్క్స్ అన్నీ అర్థమవుతున్నాయా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? అంతా సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఏం లేదండి, వర్క్స్ అన్నీ అర్థమవుతున్నాయి. అవి అర్థం కానంత అది కూడా ఏం కాదు. సపోర్ట్ అంటే స్టాఫ్ అంతా ద బెస్ట్గానే వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈవెన్ మంత్రి గారు మొన్నటి వరకు, అంటే ఇప్పుడంటే ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి లేదా అంతకుముందు మంత్రి గారి సపోర్ట్ అయినా అందరి సపోర్ట్, అంటే తక్కువ పీరియడే కదా, నేను జాయిన్ అయిన కొద్ది పీరియడ్లోనే ఎలక్షన్స్ వచ్చాయి. ఆ కొద్ది పీరియడ్లో వరకు అయితే నాకు ఆ డిపార్ట్మెంట్ని అర్థం చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా అందరూ మంచి సపోర్ట్ చేశారు. బిఫోర్ మ్యారేజ్ మీ రిలేషన్ ఏ విధంగా ఉండేది? అంటే తను మీ మీద చూపించే కేర్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండేది? ఏమైనా డిఫరెన్సెస్ ఉండేవా రెండిటికి మధ్య? లేదండి, డిఫరెన్సెస్ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా సాయి బిజీయే, స్టూడెంట్ ఉద్యమాల్లో బిజీయే. ఇప్పుడు సాయి ఒకవేళ నేను కలవాలనుకుంటే ఒక ధర్నా దగ్గర కలిసేవాళ్ళు, లేదు ఒక మీటింగ్ దగ్గర కలిసేవాళ్ళు, కలవాలన్నా ఉద్యమాల దగ్గరే అంతే. ఒకవేళ కనుక ఏదన్నా కలిసినాము అంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత టీ కేఫ్స్ ఉంటాయి కదా, చిన్నది ఒకటి, అదేదో పెద్ద క్లాస్గా నేను చెప్పిన పేరు చెప్పినంత క్లాస్గా ఉండేవి కావు అప్పుడు. ఎట్లుండేది, ఒక చిన్న అడ్డా అంతే. అక్కడ కలిసి ఆ టీ తాగినంతసేపు మాట్లాడుకొని మళ్ళీ ఏదన్నా నెక్స్ట్ డే ఏదన్నా ఉన్నాడంటే సాయి ఎక్కడ ఉండంటే పలానా మీటింగ్ దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు పబ్లిక్లో ఉంటాడు, హడావిడి అదే సరిపోయేది. ఏదైనా లైఫ్ గురించి ఇది అని పర్టికులర్గా మేము ఏ రోజు ప్లాన్ చేసుకోలేదు. నాకు మాత్రం సాయి లైఫ్ ఇంకంతే. ఒకవేళ సాయి ఈ కుటుంబం మాత్రం నేను జాబ్ చేసైనా సరే నేను కుటుంబాన్ని చూసుకోవచ్చు, తను అన్ని రకాలుగా మంచి సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఓకే, అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అప్పుడు. రజనీ గారు, మీ ఫ్యామిలీలో మీ ప్రేమ గురించి తెలిసినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? మా ఇంట్లో వాళ్ళు చాలా షాక్ అయ్యారండి, ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నన్ను అలా. ఎందుకంటే నేను ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడైనా వేరే అమ్మాయిలు అట్లా వాళ్ళ ఫ్రెండ్సే భయపడేవాళ్ళు కొంచెం, వేరే వాళ్ళతో మాట్లాడడానికి చేయడానికి ఉంటుంది కదా కామన్గా. సో మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు. సెకండ్, అది సెట్ కాదు అది ఇది అన్నట్టు మాట్లాడారు. చిన్న డిస్టర్బెన్స్, గొడవలు, చిన్న చిన్న గొడవ ఒక 3 months 4 months తర్వాత
సాయితో మాట్లాడతాము అన్నారు, మాట్లాడారు, ఊరు వెళ్ళారు, ఎంక్వైరీ చేశారు. అంటే ఊర్లో అంటే వాళ్ళ కుటుంబంతో వెళ్ళలేదు, ఊర్లో కనుక్కుంటారు కదా, వీళ్ళెవరో తెలియకుండా కనుక్కున్నారు. కనుక్కుంటే వాళ్ళకి కొంచెం యాక్సెప్ట్ చేసే విధంగా అయితే ఏం, ఇప్పుడు పేరెంట్స్ థింకింగ్ వేరేలాగా ఉంటుంది కదా, మనలాగా ఉండదు కదా. ఎంత పెద్ద కుటుంబం ఉంది వెనక, వీళ్ళకి సపోర్ట్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి ఎటువంటి వాడు, మంచివాడా, బాగా చూసుకోగలుగుతాడా, నేను నమ్మినట్టు వాళ్ళు. అవును, కానీ నేను చూసిన గుణం వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు కదా. వాళ్ళ ఊర్లో ఉంటారు, ఎదురుగా ఉండి చూసిన పరిస్థితి అయితే ఉండదు. ఒకటి. రెండవది తర్వాత ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఉద్యోగమో ఏదో చేసి మా అమ్మాయిని చూసుకోగలుగుతాడా. నెక్స్ట్ కుటుంబ నేపథ్యం ఏంటి, కుటుంబంలో ఎట్లా అని చూసినప్పుడు అప్పటికీ సాయి తెలంగాణ ఉద్యమం అంటూ వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఫైనాన్షియల్ అది లేదు. ఉన్నా ఎట్లుంటుందంటే చిన్న చితక అక్కడో ఇక్కడో ఏదైనా చిన్నగా ఆ మీటింగ్స్ పెట్టే క్రమంలో చూసినా అక్కడ సౌండ్ పెట్టడానికో, లేకపోతే ఎంటాలో ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ ట్రూప్ పిల్లలు ఉంటే వాళ్ళకు 500 కూడా వచ్చేవి కావు. జర్నీ అంత దూరం డీజిల్ ఖర్చుకి ఇవ్వడము ఈ పూటకి, అంటే అందరు కష్టంగానే కదా ఉద్యమం అనేది, అట్లా నడిచేది. ఏదన్నా అటు ఇటు ఉండి మిగిలితే 1000 2000 అట్లా మిగిలడం తప్ప పెద్దగా అప్పుడు ఫైనాన్షియల్గా సంపాదించే పరిస్థితి అయితే లేదు. అది ఒకటి చూసి ఎట్లా బతుకుతారో అనేది వీళ్ళకు ఒక అది. నెక్స్ట్ ఫ్యామిలీ గురించి చూసినప్పుడు కూడా కొన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో కొన్ని తెలిసినాయి. అంటే సాయి 2002 ఎండింగ్లో ఆల్మోస్ట్ 2003 స్టార్టింగ్లో హైదరాబాద్కి వస్తే 10 ఏళ్ళ పాటు ఊరితోటి కానీ కుటుంబంతో కానీ సంబంధం లేకుండా ఉన్నారు. ఓకే, అసలు ఊరు వెళ్ళలేదా? వెళ్ళారు. ఒక 3-4 సందర్భాల్లో వెళ్ళారు. ఆ 3-4 సందర్భాలు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఒకసారి వాళ్ళ అంటే నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా కుటుంబ నేపథ్యం ఏంటో కూడా నీకు తెలియాలి కదా, ఒకసారి నేను ఎలా పెరిగాను, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో నేను పెరిగాను అనేది నీకు తెలియాలి, అది తెలిస్తే రేపు గొడవలు ఉండవు అనేది దానికోసం తీసుకెళ్లారు. ఫస్ట్ మొట్టమొదట ఆత్మకూరుకి తీసుకెళ్లారు. వాళ్ళ నిజాయితీ ఏంటనేది అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. ఆత్మకూరుకి తీసుకెళ్లారు, అది వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. ఆ తర్వాత నేనే ఊరికి తీసుకెళ్ళంటే పక్కలే వాళ్ళ అమర్చింత, అక్కడికి తీసుకెళ్లారు. అట్లా ఒకసారి వాళ్ళమ్మ సంవత్సరికానికి ఒకసారి తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే ఒక మీటింగ్ పెట్టారు ఆ ఏరియాలో. అట్లా ఒకసారి ఆ 3 సార్లు వెళ్ళాము. ఒక 10 ఏళ్ల కాలంలో 3 సార్లు వెళ్ళడం జరిగింది. సాయి అయినా, సాయితో పాటు నేనైనా. సాయి గారి ఫాదర్ ఎక్కడ ఉంటారండి? ఇక్కడే ఉన్నారా లేదంటే విలేజ్లో ఉంటారా? లేదండి, ఊర్లోనే ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఇన్సిడెంట్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు కదా, అందుకని ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఫ్యామిలీ ఉంది కదా, ఊర్లోనే ఫ్యామిలీ అలవాటు, అట్లా ఊర్లోనే ఉంటారు.